15 సీడ్ బ్యాక్ ప్యాక్స్ ని గివ్ అవే లాగా ఇద్దాం అనుకుంటున్నాం. దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న స్క్రీన్ షాట్ అండ్ అలాగే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ తీసేసి మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి డైరెక్ట్ మెసేజ్ చేయండి. విన్నర్స్ ని వచ్చేసి December 31st రోజు నైట్ అనౌన్స్ చేస్తాం. మనం రైడ్ స్టార్ట్ చేసే కన్నా ముందు మనకు ఒక చిన్న పని ఉంది. ఫస్ట్ వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చేద్దాం. మొన్న MacBook Pro 13 inches రిపేర్ కి ఇచ్చినాం కదా, అది ఈ రోజు తెచ్చుకుందాం. ఈ రైడ్ కి నా MacBook ఇక్కడే పెట్టి 13 inch MacBook తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా. సో వెళ్ళి చక్క తీసుకొని వచ్చేద్దాం. నాకు పరేషాన్ అవుతుంది బిల్ ఎంత అయిందా అని చెప్పేసి. మన లాస్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది షాప్ అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయి మన BSY Gears India ఉంది కదా, ఆ నెంబర్ కి కాల్ చేస్తున్నారంట. కరెక్ట్ గా అండి, ఈసారి షాప్ అడ్రస్ కూడా ఎక్కడో కరెక్ట్ చూపిస్తా. ఎందుకంటే మన బిజినెస్ నెంబర్ కి ఒక 150 నుంచి 200 కాల్స్ వచ్చినాయంట ఆ షాప్ అడ్రస్ కోసం అని. ఈ షాప్ కరెక్ట్ అడ్రస్ వచ్చేసి KPHP మెట్రో స్టేషన్ ఉంది కదా, దాని పక్కనే పద్మావతి ప్లాజా అని ఉంటుంది. ఇప్పుడు నేను మియాపూర్ సైడ్ నుంచి వస్తున్నా, ఇంకోటి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది పద్మావతి ప్లాజా. ఈ ప్లాజా దగ్గరికి వచ్చి కింద డిస్క్రిప్షన్లో వీళ్ళది ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఇందులో షాప్ నెంబర్ చెప్తారు. లేదా ఫస్ట్ ఫ్లోర్లో 102 అనుకుంటా, కింద డిస్క్రిప్షన్లో షాప్ వాళ్ళ నెంబర్ పెడతాను చూడండి. ఎందుకంటే ఇంతకన్నా చీపెస్ట్ అయితే నాకు తెలిసి హైదరాబాద్లో మ్యాక్ రిపేర్ ఎవరు చేయరు. చూద్దాం ఇప్పుడు నాది ఎంత అవుతుందో. నేను బయట ఒక దగ్గర కనుక్కున్నప్పుడు అయితే ఎంత 23,000 24,000 చెప్పారు. ఒక 10 షాప్లలో కనుక్కున్నా, ఇక్కడ ఎంత అయిందో చూద్దాం. హాయ్ బ్రో, బాగున్నారా? ఎక్కడి వరకు వచ్చింది మంది? ఓకేనా? ఓకే బ్రో, నేను ఆ రోజే తీసుకుందాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు. నేను రేపు గోవా వెళ్తున్నా, అందుకే వచ్చా. ఒకసారి ఇస్తాను. అంతా చాలా బాగా అయిపోయింది. ఓకే, ఏం చిన్న ఇష్యూ లేదు. ఏం ప్రాబ్లం ఉన్నా మనం సపోర్ట్ చేద్దాం. ఎన్నికి చెక్ చేసుకుని కావాలి ఒకసారి. వద్దు బ్రో, మీ వర్క్ మీద నాకు నమ్మకం ఉంది. చెక్ చేయాల్సిన పనే లేదు. నాకు అయిపోయింది అనుకున్న MacBookని మీరు దాన్ని బతికిచ్చేసారు. అది యాక్చువల్లీ మొత్తం ట్రబుల్ షూట్ ఎక్కువ ఉండే, అన్ని క్లియర్ చేసాం. ఏ చిన్న ప్రాబ్లం లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే బ్రో, అన్ని కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. నాకు ఇది మంచి హ్యాండీగా ఉంటుందని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా రైడ్కి. ఓకే, డేటా ట్రాన్స్ఫర్కి అంతా స్పేస్ తక్కువ తీసుకుంటుంది కదా ఇది. అవును, చాలా తక్కువ తీసుకుంటుంది. టాప్ బాక్స్లో ఈజీ ఫిట్ అవుతుంది. అవును, మొత్తానికి అయితే మన ల్యాప్టాప్ అయిపోయింది. చాలా తక్కువ ప్రైస్లో అయిపోయింది. ఎంత అనేది నేను బండి మీదకి ఎక్కినాక చెప్తా. బ్రో, నా సైడ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా కూడా మళ్ళీ డిస్కౌంట్ ఇవ్వాలి. లాస్ట్ టైం మనం పెట్టిన నెంబర్ ఎవరన్నా కాల్ చేసిరా? చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చారు. అందరికి కూడా వాళ్ళు అడిగిన డిస్కౌంట్లని నీట్గా చేశాను. సర్వీస్ కూడా వారంటీ ఇచ్చాను. ఓకే, సర్వీస్ కూడా వారంటీ ఇచ్చాను. మళ్ళీ ఏమైనా ఇష్యూ కూడా రమ్మని చెప్పాను. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాను. ఆ 1 year లోపు అన్ని వారంటీ కంపల్సరీ ఇస్తాం సర్వీస్కి. ఓకే, సర్వీస్కి అంటే బయట ఎక్కడైనా ఇస్తారా? ఇట్లా ఇయ్యరు కదా, వారంటీ ఇవ్వరు. వారంటీ ఛాన్సే లేదు. 1 month టెస్టింగ్ వారంటీ, ఒక 2 month టెస్టింగ్ వారంటీ. 1 year అట్లా ఇవ్వరు. కొత్త ల్యాప్టాప్ కొన్నప్పుడే 1 year వారంటీ ఉండదు. సర్వీస్కి ఎలా ఇస్తారు? ఓకే, మన దగ్గర బ్రో దగ్గర తీసుకుంటే అదొక అడ్వాంటేజ్ ఉందన్నమాట. మీరు రిపేర్ చేయించుకున్న తర్వాత ఇన్ కేస్ 1 year వరకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా బ్రో వాళ్ళే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసేస్తారు ఆ ప్రాబ్లమ్ని. షూర్ కంపల్సరీ చేస్తాను. ఓకే, ఏం ప్రాబ్లం ఉండదు. మన క్లయింట్ లాస్ట్ టైం చాలా మీ పేరు చాలా మంది చెప్పారు. నేను అనుకోలే కానీ చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఓకే, చాలా మంది ఉన్నారు. చాలా మంది వచ్చారు కూడా, ఇలా నా ల్యాప్టాప్ ఇష్యూ ఉంది, MacBook ల్యాప్టాప్ ఇష్యూ ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు. మనం చేసేది MacBook కాబట్టి స్పెషల్గా కంపల్సరీ ఏ చిన్న ఇష్యూని క్లియర్ చేసేస్తాం. 1 year వారంటీ ఇస్తున్నాం. నిన్న మళ్ళీ ఒకసారి చెప్తాను, హైదరాబాద్లో మీరు ఒకవేళ MacBook అయినా రిపేర్ చేయించుకోవాలంటే ఇదే ది బెస్ట్ ప్లేసింగ్. మీరు ఇక్కడ కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను ఆల్మోస్ట్ తిరిగినా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, దోచేస్తారు, ఆస్తులు మొత్తం అడుగుతారు. అట్లా ఉంటుంది అనమాట హైదరాబాద్లో. దాంతో ఉంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్, దీనికి కాల్ చేయండి. మీకు ది బెస్ట్ అంటే ది బెస్ట్ ప్రైస్లో అయిపోతుంది. ఓకే, రిపేరింగ్ కాస్ట్ వచ్చేసి నేను వాళ్ళ ముందు చెప్తే బాగుండదని చెప్పలే, మొత్తానికి 7,400లో అయిపోయింది నాకు రిపేరింగ్ మొత్తం కూడా. చాలా అంటే చాలా ది బెస్ట్ ప్రైస్ అసలుకి. అది బయట ఫైనల్గా నీకు అనుకున్నప్పుడు 23,000 అవుతుందని చెప్పేసారు అనమాట. ఇక్కడ 7,400 అంటే బయట నీకు అనుకున్నప్పుడు అయితే 22,000 23 24 ఆ రేంజ్లో చెప్పారు అనమాట ఎక్కడ అనుకున్నా కూడా. బట్ ఇక్కడ ఎంత తక్కువలో అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి, ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయినా మనకు వస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, ఎప్పుడైనా కానీ MacBook రిపేరింగ్కి ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్ మెకానిక్ దగ్గరికే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనం 3 చోట్ల ఒక 2-3 చోట్ల చూపించిన
అనుకోండి, వాళ్ళు కొంచెం గెలుగుతారు, వీళ్ళు కొంచెం గెలుగుతారు, మొత్తం అంతా ఆగమాగం అవుతుంది. నా మ్యాక్బుక్ అయితే అట్లనే అయిపోయింది. అసలు ఫస్ట్ ఒక దగ్గర తీసుకొని వెళ్ళిన, ఆన్ చేసి ఇచ్చినందుకు 17,000 ఏమో తీసుకున్నాడు. ఒకవేళ కుదిరితే నేను దాని స్క్రీన్ షాట్ కూడా పెడతా, జస్ట్ ఆన్ చేసి ఇచ్చినందుకు. ప్లస్ అందులో ఇంకో 2-3 ఐసీలు ఖరాబ్ చేసి ఇచ్చేసిండు ఆయన. అందుకే ఒకవేళ ఇక్కడికి తీసుకొచ్చినా కూడా ఎక్కడ చూపించకుండా ఇక్కడ తీసుకొస్తే బెటర్, తక్కువ ప్రైజ్లో అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోదాం రైడ్కి. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయ్యా సన్నీ యాదవ్. అండ్ ఈరోజు మనం మళ్ళీ ఒక నాన్ స్టాప్ రైడ్ చేద్దాం. అది ఎక్కడికో కాదు, చాలా మందికి డ్రీమ్ డెస్టినేషన్ అయిన గోవాకి. ఆల్రెడీ నేను గోవా రైడ్ చేసి వచ్చిన, బట్ ఏంటంటే నేను అప్పుడు 2 days వెళ్ళిన, కాకపోతే ఇప్పుడు ఏంటంటే మాత్రం సింగిల్ స్ట్రెచ్లో కొట్టేద్దామని అనుకుంటున్నా గోవాకి. టైం ఇప్పుడు కరెక్ట్గా మార్నింగ్ 3 o'clock అయింది. నేను కరెక్ట్గా 4 o'clockకి బయలుదేరదామని అనుకుంటున్నా. అండ్ అంతే ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ప్యాకింగ్ చేసుకునే కొంచెం మిగిలిపోయింది. నైట్ అయితే మొత్తం ప్యాక్ చేసేసినా ఏం పర్లేదు, కానీ కొన్ని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పని ఉంది. అంతే కెమెరా కూడా లోపల పెట్టేసేయాలి, ప్యానేజ్ కూడా కింద బైక్కి ఫిక్స్ చేయాలి. అది పెద్ద పంచాయతీ. ఇంకా దానికే 15 నిమిషాలు 10 నిమిషాలు అవుతాయి. ఫస్ట్ అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, తర్వాత మీకు ఈ రైడ్కి నేను ఏమేమి తీసుకెళ్తాను అనేది మొత్తం మీకు క్లియర్గా చూపిస్తా. నేను మొత్తానికి అయితే రెడీ కూడా అయిపోయినా, కాకుండా మనకు ప్యానేజ్ తీసుకెళ్ళి బైక్కి మౌంట్ చేయాలి. అంతే టైం కరెక్ట్గా ఇప్పుడు 3:30 అయింది. 30 minutesలో మొత్తం నేను రెడీ అయిపోయినా. ప్యాకింగ్ కొంచెం ఉందని చెప్పాను కదా, ఆ ప్యాకింగ్ కూడా కంప్లీట్ చేసేసిన. ఒకసారి చూపిస్తానండి ప్యాకింగ్ మీకు మొత్తం. ట్యాంక్ బ్యాగ్, ఇందులో కెమెరా అండ్ అంతే ట్రైపాడ్ ఉంటుంది. ఇది సీయూడ్ బ్యాక్ ప్యాక్. నేను ఆల్మోస్ట్ చాలా మంత్స్ నుంచి వాడుతున్న బ్యాగ్, సూపర్ అండ్ ది బెస్ట్ బ్యాగ్ ఇది సీయూడ్ బ్యాక్ ప్యాక్. అండ్ వర్షం వచ్చినా తడవకుండా రైన్ కవర్, వర్షాలు అసలు ఇప్పుడు బీభత్సంగా పడుతున్నాయి. ఇది వచ్చేసి హైడ్రేషన్ బ్యాగ్, దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు తర్వాత చూపిస్తాను నేను. అండ్ వచ్చేసి డ్రోన్ అండ్ అంతే వచ్చేసి 2 ప్యానియర్స్. ఇవన్నీ మొత్తం మనం బైక్కి ఫిక్స్ చేసేసి ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోదాం గోవాకి. వర్షం వచ్చినా ఏం వచ్చినా కానీ కొట్టి పడేయడమే, ఎందుకంటే నా హెల్మెట్లో యాంటీఫాగ్ వెదర్ కూడా ఉంది, పర్లేదు. అదైతే ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా 70-80 స్పీడ్ వరకు అయితే హెల్త్ మేనేజ్ చేసేది అంతని. సో మనం ఇంకా రైడ్ స్టార్ట్ కరెంగే టు గోవా గాన్. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. జై శ్రీరామ్. ఇక్కడ మనం 4కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం రైడ్, 4:10 అయింది. అబ్బా గేట్ దిద్దాం మర్చిపోయినా నేను. మనకి 1 kilometer దూరంలో ఒక టెంపుల్ ఉంటుంది. లాస్ట్ టైం నేను నాన్ స్టాప్ రైడ్ స్టార్ట్ చేసింది కూడా అక్కడే. మళ్ళీ అక్కడికి వెళ్ళి టైమర్ ఆన్ చేసేద్దాం. మధ్యలో ఇంకా చాలా ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు ఏందో మనం కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు ఎక్కితే మళ్ళీ దిగలేను, అందుకే ఎత్తేయడం బెటర్. దారి మధ్యలో తినడానికి అని చెప్పేసి నేను రూమ్లోంచి కొన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చిన. అమ్మయ్య ఎగ్జాక్ట్ సరిపోయింది. ఆ ప్లేస్ ఉంచింది దానికోసం సరిపోతుంది అనుకున్నా. ఇక్కడే చూడండి 679 kilometers చూపిస్తుంది. మనం ఇందులో ట్రిప్ 1 కూడా 0 చేసేద్దాం. ట్రిప్ 1 3855. ఓకే రైట్, ట్రిప్ 1 0 అయిపోయింది. కానీ నేను ఈ రూట్లో వెళ్ళాలనుకోవట్లేదు, వేరే రూట్లో వెళ్దాం అనుకుంటున్నా. మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని మినిట్స్లో వచ్చేసాం అనేది నేను ఫైనల్గా చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మహబూబ్ నగర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రాయచూర్ వెళ్దాం అనుకుంటున్నా. ఇది చూపించేదేమో వేరే రూట్, ఇది గుల్బర్గా అచ్చే నుంచి చూపిస్తుంది. మనం టైమర్ ఆన్ చేద్దాం ఫస్ట్. కమాన్, టైమర్ కూడా స్టార్ట్ చేసినాం. ఫస్ట్ డెస్టినేషన్ అయితే మాత్రం రాయచూర్కి పెట్టేద్దాం, వయా జడ్చర్ల. 239 kilometers ఉంది మన ఫస్ట్ డెస్టినేషన్. అండ్ రాయచూర్ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వేరే లొకేషన్ కొడదాం. బాగల్కోట్ 239 kilometers చూపిస్తున్నది. లెట్స్ స్టార్ట్ ది రైడ్. ఫ్యూయల్ రేంజ్ అయితే ఇంకా 250 kilometers చూపిస్తున్నది. చూడండి ముందు ఇప్పుడు లైటింగ్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఫాగ్ లైట్స్ వేస్తా చూడండి. ఓహో మొత్తం మంచు ఉంది అంతా. లాస్ట్ ఒక 4-5 days నుంచి హైదరాబాద్ వెదర్లో చాలా చేంజెస్ చూడాల్సి వస్తున్నది. మనకి సూర్యదేవుడు వచ్చేంత వరకు ఫాగ్ లైట్స్ ఇట్లనే ఉంచుదాం. కొంచెం చూడడానికి కూడా మంచిగా ఉంది, కొన్నందుకన్నా కనీసం వాటిని వేద్దాం. మనం లాస్ట్గా నాన్ స్టాప్ రైడ్ చేసినప్పుడు ముందర విండ్ డిఫ్లెక్టర్ వల్ల స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోయింది. మనలో తీయమని చెప్పేశారు, అది కూడా తీసేసిన. మార్నింగ్ టైం కాబట్టి ఈ రోడ్ అంతా ఇంత ఫ్రీగా ఉన్నది, కానీ లేదంటే మాత్రం ఏం లేదు. ఇక్కడ నుంచి పంజాగుట్ట వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 40 minutes పడుతుంది. ఇట్లయితే జస్ట్ ఒక 13 నిమిషాలు 14 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు. గోవా వెళ్ళడానికి గూగుల్లో అయితే 2 routes చూపిస్తుంది. ఆ 2 రూట్స్లో ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఆ రోడ్ అంతా యావరేజ్ ఉంటుంది అన్నమాట, బాగుండదు. కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళిన రాయచూర్, బాగల్కోట్, ఈ రూట్ అయితే మాత్రం కొంచెం పర్లేదు. ఆ రూట్స్తో పోలిస్తే ఈ రూట్ చాలా బెటర్. అందుకని నేను ఈ రూట్ నుంచి వెళ్తున్నా. ఇది కొంచెం లాంగ్ అవుతుంది, 50-80 kilometers ఎక్స్ట్రా వస్తుంది. అయినా కానీ ఏం లేదు, మంచిగా సేఫ్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక గూగుల్ మ్యాప్స్లో చూపించే దాంట్లో 2 ఏరియాలలో ఏంటంటే ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి. మీకు తెలుసు హైదరాబాద్లో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇట్లానే ఉంది. కొన్ని ఏరియాలలో సైడ్ ఫ్లడ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. అందుకే నాకు గూగుల్ మ్యాప్స్ లో అది చూపించట్లేదు అనమాట ఆ రూట్. అందుకే నేను రాయచూర్కి పెట్టిన. నాకు ఎట్లా టైమర్ ఆన్ అవుతుంది, టైమర్ రన్ లోనే ఉంది. అండ్ అంతే 10 kilometers వచ్చిన కరెక్ట్ గా.
టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి. పొద్దున్నే 4ంటికి చేసే రైడ్ దాని లెవెల్ వేరే ఉంటుంది, మస్తు మజా ఉంటుంది. అండ్ అది కూడా మంచిగా ఒక పెద్ద సిటీలో రైడ్ చేస్తే, హైదరాబాద్ లాంటి సిటీలో అయినా కానీ, ఎందుకంటే ట్రాఫిక్ ఈజీగా స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఉదయం 8-9 అయిందంటే ఇంత స్పీడ్లో, ఇంత ఫ్రీగా, ఇంత మంచి వెదర్లో రాలేం. ఇంకా రాయచూర్ వరకు అయితే 210 కిలోమీటర్స్ చూపిస్తున్నది, 4 hours 5 minutes. నా ప్లాన్ ఏంటంటే ఇంకొక 3 hours లో నేను రాయచూర్ రీచ్ అయిపోవాలి. ఒకసారి NH44 ఎక్కేషన్ అంటే ఫటాఫట్ అనిపించచ్చు. ముందర ట్యాంక్ బ్యాగ్ చూడండి, ట్యాంక్ బ్యాగ్ కి ఇక్కడ ఇది మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్, కానీ ఇది ఊడిపోద్దని చెప్పేసి పైనుంచి ఒక బంజీ కార్డ్ వేసేసిన. ఇప్పుడు కొంచెం స్టిఫ్ ఉన్నది, లేదంటే ఇది ఎక్కడ కింద పడుతుందో అని సగం కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ దీని మీదే పెట్టాల్సి వచ్చేది. ఇదే ఏరియాలో 4 days బ్యాక్ కరెక్ట్ గా వర్షానికి రోడ్డు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఇది ఎక్కడ శంషాబాద్ నుంచి ఆరాంఘర్ ఎక్స్ రోడ్ మధ్యలో, అంటే ఈ 9 కిలోమీటర్లు ఏమంటది ఈ రోడ్డు, కానీ మధ్యలో ఎక్కడైతే మాత్రం ఒక రోడ్డే మొత్తం కొట్టుకొని పోయింది. ఇదే ఏరియా అనుకుంటా నాకు తెలిసి. ఇట్లా ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. అప్పుడైతే మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నాకు తెలియదు, నేను న్యూస్ లో చూసిన, ఎందుకంటే నేను వెళ్ళాల్సింది కూడా ఇదే రూట్ లో కాబట్టి చెక్ చేసిన అసలు అప్డేట్స్ ఏంటి అని చెప్పి. ఇక్కడ అనుకుంటా ఈ ఏరియానా ముందా కరెక్ట్ తెలియదు, నేనైతే అదే అనుకున్నా. మనం మొత్తానికి అయితే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ రాయచూర్కి. నేను జడ్చెర్ల దాటి కొంచెం ముందుకెళ్ళే అంత లోపల ఉదయం అయిపోతుంది. మొత్తానికి ఈ రోజు సన్ రైజ్ చూస్తున్నా చాలా రోజుల తర్వాత. లాస్ట్ టైం నేను సన్ రైజ్ చూసింది కన్యాకుమారిలోనే, ఎందుకంటే రైడ్ లో ఉన్నప్పుడు మాత్రమే నేను సన్ రైజ్ ని చూస్తా. రైడ్ లో లేకుంటే నార్మల్ ఇంటి దగ్గర ఇక్కడ రూమ్ దగ్గర ఉన్నప్పుడు మనం లేచేసరికి 9-10 అవుతుంది. అంటే కరెక్ట్ గా నేను ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందో అని కూడా నేను చెప్పలేకపోతున్నా. బట్ వేరే రూట్స్ అని చెప్పాను కదా, ఆ రూట్లలో టైమింగ్ వచ్చేసి 15 గంటల 20 నిమిషాలు ఏమో చూపించింది. హైదరాబాద్ టు గోవాలో నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ దగ్గరికి. అదే 15 గంటలు చూపించిందంటే ఇది ఇంకో గంటన్నర ఎక్కువ చూపిస్తుంది, ఎందుకంటే ఇది ఇంకా కొంచెం లాంగ్ రూట్ కాబట్టి. అర్రే ఈ మధ్య ఇట్లా ఇటు సైడ్ బైక్స్ ఆటోస్ వెళ్ళడం కోసం సపరేట్గా లేన్ ఉంటుంది కదా టోల్ గేట్లలో, ఆ లేన్ అర్థం కావట్లేదు ఈ మధ్య. చాలాసార్లు నేను క్రాస్ చేసి అట్నే వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇప్పటి వరకు అయితే మనం 77 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకా 26 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక డైవర్షన్ తీసుకోవాలి. ఓకే రైట్, ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఏం చూపిస్తుంది అంటే స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళమని చూపిస్తుంది. అంటే హైవే మీద కంటిన్యూ అయ్యి దాని తర్వాత మహబూబ్ నగర్ అటు సైడ్ వెళ్ళమంటుంది. కానీ జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మహబూబ్ నగర్ 16 కిలోమీటర్సే ఉంది. అట్లా స్ట్రైట్కి వెళ్తే 25 కిలోమీటర్స్ అట్లా వచ్చింది అనుకుంటా. వీళ్ళు ఎవరు ఉదయాన్నే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇది షార్ట్ కట్ అనమాట మహబూబ్ నగర్. ఇట్లా వెళ్తే 16 కిలోమీటర్లలో వెళ్ళిపోవచ్చు. కాకుంటే ఇది హైవే కాదు, జస్ట్ 2 lane రోడ్ అంతే. పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ రోడ్ లో కూడా నేను ఒక 3-4 సార్లు వచ్చిన, నాకు ఐడియా ఉంది ఈ రోడ్. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. ఇప్పుడు ఎంతమంది తిట్టుకుంటున్నారో నన్ను అయితే, అన్న మా ఊరు వచ్చి కూడా కలవకుండా పోయినావు అని. కొన్ని మీటప్స్ అయితే పెండింగ్ లో పడ్డాయి. ఖచ్చితంగా ఈ వైరస్ అంతా క్లియర్ అయిన తర్వాత మీటప్స్ కూడా పెట్టేద్దాం. అందులో ఫస్ట్ నెల్లూరు, ఒంగోలు, ఈ 2. ఎందుకు ఎప్పుడు నెల్లూరులో మీటప్ పెడదామని కూడా ఏదో ఒక ఆటంకం వస్తుంది నాకు. ఈసారి మొత్తం అన్నీ క్లియర్ అయిపోయినాక ఫస్ట్ వెళ్ళేది నెల్లూరు మీటప్పే. ఈ రోజుకైతే ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్ అయిపోయింది. 700 రూపీస్ పట్టింది. టోల్ కొట్టించేటప్పుడు ఒక్కసారి ఇబ్బంది ఉంటుంది ఈ ట్యాంక్ బ్యాగ్తోని. ఇంకా 109 కిలోమీటర్స్ చూపిస్తున్నది. 85 రూపీస్ ఉంది ఈరోజు పెట్రోల్ లీటర్ వచ్చేసి. వర్క్ రైడింగ్, బైక్ రైడింగ్. సక్సెస్ఫుల్గా మహబూబ్ నగర్ కూడా ఎంటర్ అయిపోయినాం. మనకి మహబూబ్ నగర్ నుంచి చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. కరెక్ట్గా ఇప్పటి వరకు 162 కిలోమీటర్స్ వచ్చిన నా రూమ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఇది మక్తల్కి మధ్యలో ఏదో ప్లేస్ నాకైతే కనిపించింది. ఆ రూమ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్న తిందామని, అది తినేసి రెస్ట్ అయితే ఏం తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే 160 కిలోమీటర్స్కి రెస్ట్ అవసరం లేదు నాకు తెలిసి. తినేసి అగైన్ మళ్ళీ రైడ్ స్టార్ట్ కరింగే. ఇది చూసి హైడ్రేషన్ ప్యాక్. ఇది ఇందాక చెప్పిన కదా మీకు దీని గురించి చెప్తా అని. ఇది ఆన్ ఆఫ్ అన్నమాట. ఇది ఆన్ చేసి కొరికి సిప్ చేయాలి. ఇట్లా ఇది ఉంది కదా, వాటర్ వస్తాయి అప్పుడు మంచిగా రైడ్లో కూడా వెళ్తున్నప్పుడు తాగొచ్చు, ఊక వాటర్ కోసం ఆగకుండా. ఎందుకంటే నాన్ స్టాప్ రైడ్ చేసినప్పుడు మొన్న నాకు వాటర్ బ్రేక్సే 10 పట్టినాయి. ఆడనే 10 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. 10 కాదు ఇంకెక్కువనే. రైడ్ ఇప్పుడు ఏం లేదు, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదు. కెమెరా ఎట్లా సెట్ చేసిన అంటే నాకు భయం అయితే కింద పడుతుందేమో అని స్టాండియర్ మీద సెట్ చేసిన. ప్రస్తుతానికి అయితే మార్నింగ్ 4కి రైడ్ స్టార్ట్ చేసినాం అనుకోండి, తొందరగా ఆకలిస్తుంది ఎందుకో కానీ. మామూలు ఇంటి దగ్గర ఉంటే 10-11 అయినా ఆకలి కాదు, కానీ రైడ్లో ఉన్నామంటే 5-6ంటికి ఆకలిస్తుంది. Always up and down and back and forth in merry-go-round. I just wanna get it right, but when you go left, I'm stuck here feeling left behind. 'Cause something went wrong, the signals got crossed, and now we're going different directions. Let's go where we were, when no one gets hurt.
ఓకే బ్రో, బాయ్ బాయ్ బాయ్. నేను అనుకుంటూనే ఉన్నా ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు మనల్ని గుర్తుపడతారని. రైడ్ అయితే మాత్రం మంచి సాఫీగా సాగిపోతున్నది. ఇప్పుడు బ్రేక్ తీసుకున్నా కదా, మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి ఎవరు హారన్ కొడుతున్నారు వెనక నుంచి. హాయ్ బ్రో, హాయ్. థ్యాంక్ యూ సో మచ్. షూర్ దిగుదాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడా? ఓకే బ్రో. రోడ్ అయితే మాత్రం సూపర్ క్లీన్గా ఉన్నది. అసలు ముందర లారీ అనేది మొత్తం దుమ్ము లేపుకుంటూ పోతున్నాడు. బాబా నాకు వచ్చిందల్లా ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్ళే ఏరియాలలో అంటే ఈ బాగల్కోట్ గోవా వెళ్ళే రూట్లో ఫ్లడ్ ఏరియాస్ ఏమైనా ఉన్నాయా లేదా అని. ఇటు సైడ్ అయితే ప్రస్తుతానికి మూమెంట్ అయితే వర్షం వచ్చేటైతే ఎక్కడ ఏం కనిపించట్లేదు. మనకి ఇంకొక ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే ఇన్స్టా 360 బ్యాగ్లో హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఆన్లోనే వచ్చిందనమాట. అది రికార్డ్ అయిందా లేదా అనేది తెలియదు, కానీ ఛార్జింగ్ మాత్రం 10% ఉంది అంతే. ఫస్ట్ ఇప్పుడు ఎక్కడైనా ఆగి కెమెరా ఛార్జింగ్ పెట్టాలి, ఎందుకంటే నేను మంచిగా ఇన్స్టా 360 షార్ట్స్ తీద్దామని అనుకున్నా. ఇప్పుడు కూడా బ్రేక్ ఇందాక అక్కడ 15 మినిట్స్ అనుకున్నా, హాఫ్ అన్ అవర్ వరకు అయిపోయింది బ్రేక్. అసలు మనం చూద్దాం రైడ్ స్టార్ట్ చేసి ఎంతసేపు అయిందో. 2 hours 34 minutes అయింది ఇప్పటికి. ఆ బ్రేక్ తీసుకోకుండా ఉంటే ఇప్పటివరకు నేను రాయచూరు దగ్గర దాకా వెళ్ళిపోయేటోని, కానీ ఫుల్ ఆకలి వేసింది అసలుకి, నా వల్ల కాలేదు ఇంకా. రైట్, తెలంగాణ ఆర్టీఓ చెక్ పోస్ట్ కూడా దాటేసినాం. బాబా ఏమీ నీళ్ళు వస్తున్నాయి అసలు ఇక్కడ. ఈ వర్షాల వల్ల అసలు ఎప్పుడు రాని బ్రిడ్జ్ల కింద కూడా నీళ్ళు వస్తున్నాయి. మన లక్ ఏంటంటే ఈరోజు ఇంకా వాతావరణం వర్షం పడేటట్టు లేదు, అది మన లక్. ఈ బ్రిడ్జ్ యువతల ఇదంతా కూడా తెలంగాణ, బ్రిడ్జ్ యువతల పక్క ఉండేది మొత్తం కర్ణాటక. ఇప్పుడు నేను వచ్చిన రూట్లో కూడా మొత్తం రోడ్ అంతా కొంచెం దూరం వరకే మంచిగా ఉంటుంది, ఇంకా కొంచెం దూరం వరకు ఏమో మొత్తం గుంటలు. అదంతా రిపేరింగ్లో ఉంది. ఇంకా నేను ఇప్పటికి 4 times 5 times వచ్చిన ఈ బ్రిడ్జ్ మీద నుంచి. ఇంత వాటర్ నేను ఎప్పుడు చూడలే. బ్రిడ్జ్ మధ్యలోకి వచ్చినావా, ఒక దగ్గర బండి పెట్టుకోవడానికి ప్లేస్ ఉందంటే ఫ్లై చేసేద్దాం డ్రోన్, ఎందుకంటే మళ్ళీ ఇంత మంచి సీన్ మళ్ళీ రాదు. ఇవ్వండి అక్కడ చిన్న చిన్న పక్షులు కనిపిస్తున్నాయి కదా, నేను డ్రోన్ ఫ్లై చేసినా లేదో ఒక 100 పక్షులు వచ్చేసినాయి డ్రోన్ చుట్టూ మొత్తం. నేను ఎక్కువ దూరం కూడా పంపించలేదు, జస్ట్ ఒక 15 meters 20 meters పంపించిన అంతే. ఇక్కడ నుంచి వచ్చాడు, నేను అంత రిస్క్ కూడా చేయాలనుకోలేదు మళ్ళీ ఇంకా, సో డ్రాప్ అయిపోయినా. కానీ సూపర్ ఉంది అసలుకి, ఎంత వాటర్ నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ దీని కింద, ఈ బ్రిడ్జ్ కింద. ఇది కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ ఇది, అందుకని అంతా బిజీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. వెల్కమ్ టు కర్ణాటక దేవసుగూర్. ఇంకో 10 kilometers అట్లా వెళ్ళిపోతే రాయచూరు వచ్చేస్తుంది. అరే రాయచూరు అంటే గుర్తొచ్చేసింది, ఇక డెస్టినేషన్ కూడా నేను ఇప్పుడు బాగల్కోట్కి పెట్టేస్తా. ఇప్పటి వరకు 211 kilometers వచ్చు. ఎంత టైంలో 3 గంటల 26 నిమిషాలు పట్టింది. ఎందుకంటే ఇది నేషనల్ హైవే కాదు కాబట్టి కొంచెం స్లో వెళ్ళిపోతుంది. మామూలుగా ఇందాకైతే రోడ్ మొత్తం అంతే, ఇది చూసిరా అన్ని గుంటలు ఉంది. సో గోవా వెళ్ళేంత వరకు కూడా మనం అయితే నేషనల్ హైవే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇప్పటి నుంచి. అంతా నార్మల్ రోడ్స్ అంతే, జస్ట్ 2 lane రోడ్లు. కొన్నిసార్లు మన అదృష్టం అంటే సింగిల్ lane రోడ్లు కూడా దొరుకుతాయి. మనం ఇప్పుడు రాయచూర్ సిటీ లోపలికి వెళ్ళకుండా ఇది బైపాస్ రోడ్ రాయచూర్కి ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోతున్నాం. బెల్గంకి ఇంకా 375 kilometers ఉంది. ఇక బెల్గం వెళ్ళినామంటే అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా గోవా వెళ్ళేంత వరకు కూడా ఘాట్ సెక్షన్లోనే ట్రావెల్ చేయాలి. మళ్ళీ బెల్గం వెళ్ళిన తర్వాత కూడా గోవా వెళ్ళడానికి 2-3 రూట్లు ఉంటాయి. సక్సెస్ఫుల్గా గోప్రో ఫస్ట్ టైం స్ట్రక్ అయింది. మనం ఇప్పటికీ 246 kilometers వచ్చినాం. రోడ్లు అయితే మాత్రం మరీ దారుణంగా తయారైపోయినాయి. ఇంతకుముందు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడైనా మంచిగా 100-110 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా, కానీ ఇప్పుడు మాత్రం 70-80 అంతే, ఆ రేంజ్లో ఉన్నాయి రోడ్స్. వర్షాలు పడ్డాయి కదా, ఇంకా అసలుకి ఉన్నాయే గుంటలు రోడ్డు రా నాయన అంటే ఇంకా మొత్తానికి ఇంకా గుంటలు అయిపోయినాయి. తోలే మూడు ఉత్సాహం అన్నీ డౌన్ అయిపోయినాయి. హైదరాబాద్ టు గోవా ఒక నేషనల్ హైవే వేస్తే అయిపోయేది. అమ్మ మొత్తానికి ఇప్పుడు రోడ్డు కొంచెం యావరేజ్ అయింది, కనీసం ఒక 90-100 స్పీడ్ మెయింటైన్ చేసేటట్టయినా ఉంది. గోవా వెళ్ళేంత వరకు ఇట్లానే విసుగుగా చిరాకు పడే ఇట్లాంటి రోడ్లలోనే ట్రావెల్ చేయాలి. మొత్తం గుంటలు. ఇంకా బాగల్కోట్కి 165 ఉన్నది. 280 kilometers వచ్చినాం మనం అంతే, జస్ట్ హైదరాబాద్ నుంచి. ఇక్కడ ట్రావెల్ చేసిన టైమే కానీ నేషనల్ హైవే మీద ఎక్కువ ఉంటాయి. ఇప్పటికల్లా అనంతపూర్ ఆ ఏరియాలో దాటేటోళ్ళం, అందులో మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు. వావ్
మొత్తానికైతే ఒక నేషనల్ హైవే ఎక్కినాం అని సంతోషపడుతున్నాం కదా. కరెక్ట్గా మళ్ళీ 3 కిలోమీటర్స్ అయినాక మళ్ళీ డైవర్షన్ తీసుకోవాలి. హుమ్నాబాద్ 323 2.7 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ డైవర్షన్ తీసుకోవాలి. మనం స్ట్రైట్గా ఇదే రూట్లో వెళ్ళొచ్చు, కాకుంటే 10 మినిట్స్ స్లో చూపిస్తున్నది. ప్లస్ ఏంటంటే ఇంకొక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హైదరాబాద్ 486, ఇక్కడికి 386 వచ్చింది. కరెక్ట్గా 100 కిలోమీటర్స్ లెస్ అనమాట. ఇప్పుడు మనం రాయచూర్ ఈ రూట్లో వస్తే 100 కిలోమీటర్లు సేవ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళాలంటే 486. కానీ ఇది ఏ రూట్లో వెళ్తుందో నాకే తెలియదు. ఒకసారి చూద్దాం ఇది ఏ రూట్లో వెళ్తుందో. హైదరాబాద్కి విజయపుర, గుల్బర్గా, ఓకే అటుంది. విజయపుర వెళ్ళి విజయపుర నుంచి మళ్ళీ గుల్బర్గా, నిజామాబాద్ రోడ్, హైదరాబాద్ అంటుంది. బా, హైదరాబాద్ టు గోవా ఎంత మంచి రోడ్డు ఉండుంటే నాకు తెలిసి నేనైతే నెలకు ఒకసారి అన్నా చేయడానికి గోవాకి. ఇప్పుడు నేను గోవాలో కూడా ఇప్పుడు నాకు వెళ్ళిన తర్వాత నేను ఇంకే హోటల్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు. ఎందుకంటే అక్కడ మాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, అన్న వాళ్ళ రూమ్కి వెళ్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో సిచ్యువేషన్ కూడా బాగాలే కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ మనకు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, వాళ్ళకి ఇబ్బంది లేదనుకుంటే అప్పుడు హోటల్లో ఉండొచ్చు. నేను అన్న కూడా ఒక్కడే ఉంటాడు, ఖాళీ ఉన్నాడంట. ఆ ఉండే 2 డేస్ 3 డేస్ అక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయినా. ఫస్ట్ ఇప్పుడు ప్లాన్ అయితే ఓన్లీ గోవాకే ఉంది. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియదు. ఓకే, బాగల్కోట్ లెఫ్ట్ సైడ్, బీజాపూర్ స్ట్రైట్. ఈరోజు అంత ఇంట్రెస్టింగ్గా ఏం కనిపించట్లేదు బ్లాగ్ చేయడానికి. నాకు కూడా మామూలుగా ఏదో వీడియో టైం పెంచాలనేది అనిపించట్లేదు. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం గంట సేపు తీసినా కొంచెం చూడడానికి మంచిగా ఉంటుంది. అదే బోరింగ్ ఉంటే 10 నిమిషాలు చూసినా చికాకు పుడుతుంది. ఇక బెల్గాం వెళ్ళినామంటే మళ్ళీ అక్కడి నుంచి 2 రూట్లు ఉంటుంది. ఒకటేమో మహారాష్ట్ర మీద నుంచి వెళ్ళాలి, ఇంకోటేమో కర్ణాటకలో నుంచే గోవా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ మహారాష్ట్ర వెళ్ళే రూట్ ఉంది కదా, అందులో నుంచి వెళ్తేనేమో లొకేషన్స్ ఒక 2 లొకేషన్ సూపర్ లొకేషన్ కనిపిస్తుంది. అక్కడ డ్రోన్ ఎగరేసిన కొంచెం చూడడానికి మంచిగా ఉంటుంది. ఈ కర్ణాటక స్టేట్లో నుంచి వెళ్తే అది ఎట్లుంటుందో నాకే తెలియదు, నేను వెళ్ళలే ఆ రూట్లో. ఇన్ కేసు ఒకవేళ అటు పోయినప్పుడు లేవనుకోండి డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మహారాష్ట్ర రూటే ప్రిఫర్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. వెల్కమ్ టు బాగల్కోట్. బాగల్కోట్ వచ్చినామంటే గోవాకి వెళ్ళే రూట్లో ఆల్మోస్ట్ 60 to 65% వచ్చినట్టే. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఒక చెరువు లేక్ ఏదో ఉంటుంది, అక్కడ కూడా చాలా బాగుంటుంది లొకేషన్. దాంట్లో నీళ్ళు ఉన్నాయా లేదా అని తెలియదు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే బాగుంది లొకేషన్. థ్యాంక్ యూ. నీ పేరు ఏం పేరు చెప్పినావు? ధ్యామన్నా జామన్నా? మీది ఎక్కడ? ఇక్కడేనా? మీ సొంత ఊరు ఇదేనా? అబ్బాయి ఇప్పుడు మనకు ఒక ఫోటో తీసిండు, ఒక 3-4 ఫోటోలు తీపించిన. ఇన్ కేస్ ఆ ఫొటోస్ మంచిగా వస్తే అదే మన ఈ వీడియోకి థంబ్నెయిల్ అవుతుంది. ఈరోజు మన రైడ్లో ఇది 2nd రైల్వే క్రాసింగ్. ఈరోజు ఏందో కానీ మొత్తం కర్ణాటకలో పోలీసు వాళ్ళు బండ్లన్నీ బాగా చెక్ చేస్తున్నారు. ఇప్పటికీ నాకైతే 5 చోట్ల కనిపించారు, కానీ మనల్ని ఒక్క చోట కూడా ఆపలే. ఒక చోట ఆపిరు కానీ చూసి చూడటట్టు వచ్చేసిన. అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది, కొత్త కార్ దేనికో క్రాష్ అయింది, చెట్టుకు అనుకుంటా. ఇందాక బాగల్కోట ఒక్క సిటీలోనే 6 చోట్ల కనిపించారు పోలీసు వాళ్ళు, ఆపుతున్నారు అందరినీ, ఫైన్లు రాస్తున్నారు. ఏందో ఫుల్ చెకింగ్ జరుగుతుంది మొత్తం. అక్కడ 231 కిలోమీటర్స్ చూపిస్తున్నది వగేటర్ బీచ్ దగ్గరికి. 5 hours 34 minutes అంట 230 కిలోమీటర్స్కి. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే గోవా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ గోవాకి ముందు ఘాట్ సెక్షన్లు వస్తాయి. ఆ ఘాట్ సెక్షన్లు పగటి టైంలో దాటడానికి ట్రై చేయాలి, బైకర్స్. నైట్ టైంలో అయితే మాత్రం కొంచెం రిస్క్ అనే చెప్తాను నేనైతే. ఎక్స్ట్రీమ్ ఘాట్స్ ఉంటాయి, నైట్ టైం అయితే కొంచెం కష్టం అవుతుంది. పగల వెళ్ళిపోతే బెటర్, సేఫ్గా వెళ్ళిపోవచ్చు మంచిగా. ఇక్కడ హ్యూమిడిటీ మాత్రం చాలా ఎక్కువ ఉన్నది అసలుకి. మొత్తం లోపల జాకెట్ మొత్తం తడిసిపోతున్నది. నేను ఎప్పుడైతే రూమ్ దగ్గర నుంచి బయలుదేరిండో అప్పటి నుంచి కూడా మొత్తం రైన్ గేర్ కూడా వేసుకొని వచ్చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఏం ప్రాబ్లం రాదని, వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఆపి వేసుకోవడం ఇదంతా ఎందుకని చెప్పేసి. ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఇన్స్టా 360 షార్ట్స్కి అయినా కానివ్వండి, లేదా ఇందాక 2 times డ్రోన్ తీసిన, ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 1 hour వేస్ట్ అయిపోయింది. లేదంటే నాన్ స్టాప్ ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఫుడ్ బ్రేక్ ఒక 1/2 hour అక్కడ. ఈ ఇన్స్టా 360 డ్రోన్ షాట్స్ వీటికే ఒక 5 సార్లు ఆగిన. అంటే ఓన్లీ షార్ట్స్ తీయడం కోసమే, ఇంకా ఎక్స్ట్రా దేనికోసం కాదు. 2 సార్లు డ్రోన్ షాట్లు, 3 సార్లు ఇన్స్టా 360 షార్ట్స్. చాలా మంది ఏమడుగుతున్నారంటే నువ్వు ఒక్కడివి వెళ్ళినావు అని చెప్పినావు. అంటే లాస్ట్ టైం ఫస్ట్ నాన్ స్టాప్ రైడ్లో కామెంట్స్ ఏమొచ్చినాయంటే నువ్వు ఒక్కడివే వెళ్ళినావు అని చెప్పినావు, నువ్వు ఒక్కడివే వెళ్తే నిన్ను వీడియో ఎవరు తీసిర్రు,
నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు మా వ్యూవర్స్కి అని చెప్పారు. ఇన్స్టా 360 గురించి కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలియదు. దీని గురించి కూడా ఒకసారి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేస్తా. ఇప్పుడు కొంచెం రోడ్స్ సూపర్ అయిపోయినాయి. లాస్ట్ ఒక 15 కిలోమీటర్స్ నుంచి పర్లేదు, చాలా బాగుండే రోడ్స్. అంటే ఇప్పటివరకు నేను వచ్చిన దాంతో కంపేర్ చేస్తే ఈ ఏరియాలో బాగుంది అని చెప్పిందో లేదో చూడండి, మళ్ళీ డొక్కు రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకో ఇట్లా మంచిగా ఉన్నా అని చెప్పినా లేదో ఇట్లా వచ్చేస్తుంది డొక్కు రోడ్డు. కాకుండా స్పీడ్ బ్రేకర్లు చాలా ఇరిటేటింగ్ ఉన్నాయి. అమ్మాయి మళ్ళీ మంచి రోడ్ వచ్చింది లేండి, పెద్ద పని ఏం కాదు. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది బెల్గాంకి. బెల్గాం వెళ్ళిన తర్వాత మళ్ళీ మహారాష్ట్ర రూట్లోనే వెళ్దామని ఫిక్స్ అయిపోయినా, ఎందుకంటే అదే షార్టెస్ట్ రూట్ అది. ఇంకా జస్ట్ 140 కిలోమీటర్సే ఉంది. కరెక్ట్గా 5:17 కల్లా నేను రీచ్ అయిపోతా అంట రూమ్ దగ్గరికి. వావ్. Boy, you had me from the start. By the way you stared, the way you rode upon me, yeah. Man, I felt your energy. Wasn't used to being loved and treated differently, yeah. But something went wrong, the signals got crossed, and now we're on completely different pages. Let's go where we were, where no one gets hurt. Baby, keep it right there, don't you stress the flow. You're trying to pick the pace up, we should take it slow. Baby, keep your focus, don't you make me change my mind. If you love me, baby, don't you switch up the vibe. Baby, don't you, baby, don't you, baby, don't you switch up the vibe. Baby, don't you, baby, don't you, baby, don't you switch up the vibe. గోప్రోలో ఛార్జింగ్ అయిపోయిందా, బ్యాటరీ మార్చాలనుకున్నా కాదు, కానీ స్ట్రక్ అయిపోయింది. ఈడ ఊరి పేర్లు ఏందో ఏం అర్థం కావట్లే. ఇది ఏది ఈడ ఇదేంది, ఈ ఊరి పేరు ఏం పేరు? మొడగా. ఇదేదో తేడాగా ఉంది. బెల్గం క్రాస్ అయిపోయినామంటే ఇంకా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఊరు పేరే వెరైటీ ఉన్నది. పాపులేషన్ 3862 సోల్స్, అన్ని ప్రాణాలు ఉన్నాయి అక్కడ. బెల్గం సిటీ లోపలికి వచ్చేసినాం. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్లో ఒక 30 to 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. బెల్గం ఇది కూడా చాలా పెద్ద సిటీ. బెల్గంలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. హెల్మెట్ లేకుండా కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ ఎవరైనా కనిపిస్తే పాపం మీద గుంజి పడేస్తున్నారు. బా చూడండి బాబు, వచ్చేసింది వర్షం. నేను అనుకుంటూనే ఉన్నా ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది అంతే. అరే ఇది వీకాలి, ఛార్జర్ వీకాలి, కేబుల్ తీసి దాయాలి. అయ్యో నేను మర్చిపోయినా కేబుల్ తీయడం. ఇది తడవద్దు. పర్లేదు, వర్షం పడ్డా పిడుగులు పడ్డా మనం వెళ్ళిపోతూనే ఉండాలి. నాకు ఎందుకైనా వర్షం పడితే డౌట్ వచ్చింది, అందుకే నేను రైడింగ్ షూస్ కూడా వేసుకొని రాలే, నార్మల్ షూ వేసుకొని వచ్చిన. ఎందుకంటే నేను కొత్త ఇంకోటి ఒరేదో షూ నాకు ఒకటి రివ్యూకి పంపిస్తా అని చెప్పారు. కొనడం ఎందుకు లేండి, ఎట్లా రివ్యూ పర్పస్ వస్తుంది కదా అని చెప్పేసి ఆయన, కానీ అది కొంచెం లేట్ అయింది షిప్మెంట్. నెక్స్ట్ రైడ్కి మనకి కొత్త షూస్ కూడా వచ్చేస్తాయి, కొత్త రైడింగ్ బూట్స్. అబ్బా, లాస్ట్ టైం కూడా సేమ్ నేను బెల్గం వచ్చినప్పుడే వర్షం పడ్డది, కాకుండా రిటర్న్లో. ఒరే కుమ్మిడిచి పెడుతున్నది వర్షం. ఓకే, మనం ఇంకొక 10 కిలోమీటర్స్ వెళ్తే సక్సెస్ఫుల్గా మహారాష్ట్రలో కూడా ఎంటర్ అయిపోతాం. ఇంకా ఆన్ కాలేదేమో. ఇప్పుడు బ్యాటరీ ఇప్పాలనుకున్నా వర్షం బీభత్సంగా పడ్డది ఇప్పటిదాకా. బెల్గం వచ్చినా అంటే చాలు, ఏందో మరి వర్షం నాతో ఆడుకుంటుంది. లక్కీగా ఏంటంటే మన దగ్గర రైన్ గేర్ మొత్తం ఉంది. ఇంకా జస్ట్ 100 కిలోమీటర్స్ మాత్రమే ఉంది గోవా. ఇక్కడ తగ్గిపోయింది వర్షం. వెనకైతే మాత్రం ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ దంచి కొట్టేసింది అంతే వర్షం. దెబ్బకు షూస్ మొత్తం తడిచిపోయినాయి. మనం సక్సెస్ఫుల్గా మహారాష్ట్ర స్టేట్లో కూడా ఎంటర్ అయిపోయినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోవా. ఈ ఒకే రోజు 4 స్టేట్లు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ అంతే గోవా. అటాటా. ఓకే, చూడండి మన దగ్గరేమో అటు సైడ్ ఉంటుంది కదా బైక్స్ వెళ్ళడానికి, ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఉంది. వాహ్ ఒక్కసారి చూడండి. నేను చాలా రోజులైంది ఇవ్వండి ఇట్లా చెట్ల కింద నుంచి వెళ్ళిపోయి, అది కూడా చెట్ల నీడలో. అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు చూడండి. మొత్తం సింగిల్ లేన్ రోడ్ అయినా కూడా ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ నేను ఇదే రోడ్లో వచ్చిన. నాకు అదే డౌట్ వస్తుంది, కొంచెం లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే రోడ్లో వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లొకేషన్ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది చూడడానికి.
కానీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా నేను, అదా ఇదా అని. ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసినాం. గూగుల్ తల్లి 5:20 కల్లా నేను వెళ్ళిపోతా అని చెప్తున్నది డెస్టినేషన్కి. మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఇప్పటికీ నేను 617 కిలోమీటర్లు వచ్చిన. నేను నాకు తెలిసి 700+ ఈజీగా వస్తుంది. ఇంకా కరెక్ట్ 700 కిలోమీటర్స్ అవుతుంది అనుకుంటున్నాను. 703 or 704. మొత్తం ఫారెస్ట్. ఇది థిక్ ఫారెస్ట్. అది కూడా ఫారెస్ట్లో సింగిల్ లేన్ రోడ్డు. ఇక్కడ ఒక మంచి లొకేషన్ కనిపించింది. అండ్ అంతే, ఇక్కడ నా లంచ్ బ్రేక్ అయిపోయింది. నేను డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ముందు ఒక మంచి లొకేషన్ వస్తే రావచ్చు. నేను ఆ రూట్లో వచ్చినా, ఇది వేరే రూట్లో వచ్చినా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. అక్కడైతే మాత్రం పక్కా ఎగరేయాల్సిందే డ్రోన్. సూపర్ లొకేషన్. ఇంతకుముందు లాస్ట్ మంత్ వరకు కూడా గోవాకి రావాలంటే కోవిడ్ రిపోర్ట్ ఉండాలి. అండ్ అంతే, ఈ పాస్ ఒకటి ఉండాలి. ఈ పాస్ ఫస్ట్లో ఉండే, ఇప్పుడు తీసేసారు. లాస్ట్ 1 month బ్యాక్ వరకు కూడా మనకి కరోనా వైరస్ లేదని 72 hours ముందు డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ మనం చూపించాలన్నమాట. అప్పుడు మాత్రమే మనల్ని రాణిస్తారు. ఇప్పుడు అట్లాంటివి అయితే ఏం లేదు. చూడండి మొత్తం ఎట్లుందో. నన్ను అడిగితే ఫ్లైట్లో వచ్చి ఎంజాయ్ చేసిపోవడం బెటర్. అబ్బాయి రోడ్ వచ్చేదానికన్నా. ఇన్ కేస్ ఏమైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే గోవాలో, లేదా బై రోడ్ కూడా రావచ్చు. ఇదొక థ్రిల్ ఉంటుంది, అదొక థ్రిల్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ లోపల నుంచే తీసుకొని వెళ్తుంది. ఎంత లేదన్నా కూడా ఇంకొక 50 kilometers అయితే ఫారెస్ట్లోనే ట్రావెల్ చేయాలా. ఇంకా ఫ్యూయల్ రేంజ్ వచ్చేసిన దాంట్లో 180 చూపిస్తున్నది. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే బెల్గం వచ్చిన తర్వాత పెట్రోల్ కొట్టిద్దామని అనుకున్నా, మర్చిపోయినా నేను. పర్లేదు, ఇప్పుడున్న ఫ్యూయల్తో కూడా వెళ్ళిపోతుంది గోవా వరకు. పెద్ద నజారా సైడ్. కానీ ఎందుకైనా మంచిది బెల్గం వచ్చిన తర్వాత కొట్టిద్దాం అనుకున్నా. ఏం పర్లేదు. ఇంకా జస్ట్ 80 kilometers మాత్రమే ఉంది. ఇట్లాంటి ఘాట్ రోడ్లు తోలేటప్పుడు మాత్రం బండి సూపర్ మైలేజ్ వస్తుంది. హైవే మీద 130, 110, 120 కొట్టిన దానికన్నా ఇట్లా తోలితేనే ఎక్కువ మైలేజ్ వస్తుంది. అదేందో అర్థం కాదు. ఒక్కటే రోడ్ ఇట్లా స్ట్రైట్గా గోవా వరకు. చూడండి, మహారాష్ట్ర రోడ్లా మజాకా. అడ్వెంచర్ కాబట్టి కనీసం 50 speed అన్న మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ అదే స్ట్రీట్ ఫైటర్లు అయినాయి అంటే మాత్రం 30, 20 అంతే. మొత్తం సీట్ అంతా అదిరిపోతుంది కింద. ఇది అడ్వెంచర్ బండికి తగిన అడ్వెంచర్ రోడ్లు అంటే ఈ మహారాష్ట్ర రోడ్లే. జస్ట్ నాకు ఇప్పుడే ఒక టీఎస్ వెహికల్ కనిపించింది. TS 07 హైదరాబాద్ రిజిస్ట్రేషన్. ఓరు నాయనో, చైన్ డ్యాన్స్ వేస్తున్నట్టుంది, సౌండ్ వస్తూ ఉంది చైన్. ఒక్కసారి గోవా వెళ్ళిన తర్వాత కండిషన్ ఎట్లుందో చూపించైనా టైట్ చేపియాలి. పైకి కిందికి కొట్టుకుంటున్నట్టుంది. మొన్న టైర్ మార్పించిన గోవా రైడ్ కోసం అని చెప్పేసి అప్పుడు చైన్ కరెక్ట్గా ఫిక్స్ చేయలే అనుకుంటా. అయ్యా ఏం రోడ్డు ఆయన. మన కాడ గొర్రెలు కూడా పోవు ఇట్లాంటి రోడ్ల మీద. ఇక్కడ బండ్లు పోతున్నాయి. బాబ్బా ఇది అసలైన లొకేషన్ అంటే ఇది. ఇక్కడ తీయాలి డ్రోన్ షాట్స్, పోతాయి, అదిరిపోతాయి. ఏమన్నా నాకు అసలు వ్యూ ఇక్కడి నుంచే ఎట్లున్నదంటే, మరి డ్రోన్ నుంచి చూస్తే ఎట్లుంటుంది చూద్దాం. మరి డ్రోన్ నుంచి కూడా ఎట్లుంటుందో. Never stop till it's over, babe. Tabletop, please get that away. I'm a wreck. There's a reason though. I want that check, but I gotta learn to please him though. Working morning, afternoon, and we playing all night. I've been chasing after you, maybe once more, alright. Went from nothing all alone, now the squad coming up. I saw all your videos, getting old on the cusp. Play your games, I know you're always flirting. Don't be angry, I'm just always working. I have got the world upon my shoulder. I won't ever stop until it's over. ఇప్పుడు మనం తీసినాం కదా డ్రోన్ షాట్స్, అదంతా కూడా ఈ ఘాట్ సెక్షన్లో హైయెస్ట్ పాయింట్ అనమాట. అది ఇప్పటి నుంచి మొత్తం కొండ దిగే కార్యక్రమం ఉంటుంది. నేను న్యూట్రల్ చేసి దింపుదాం అనుకుంటున్నా. ఇంజన్ ఆన్లోనే పెట్టేసి, ఒకవేళ ఇంజన్ ఆన్ చేయలేదనుకోండి, కిందికి పోయేలోపు లైట్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి బ్యాటరీ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అంతే, న్యూట్రల్లో పెట్టి దించుకోవడం బెటర్. చూడండి ఒకసారి ఎట్లున్నాయి వాళ్ళు. వావ్ వాట్ ఏ బ్యూటీ. లాస్ట్ టైం నేను గోవా వెళ్ళిన వ్లాగ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే పెడతాను, లేదంటే మీరు బయ్యాస్ అని యాదవ్ గోవా వ్లాగ్స్ అని కొడితే వచ్చేస్తుంది. ఒకసారి ఆ వ్లాగ్స్ చూడండి. ఈ రోడ్లు ఎంత అరాచకంగా ఉంటే మీకు తెలుస్తుంది.
కరెక్ట్ బండి కొట్టేంత ప్లేసే ఉన్నది ఈ రోడ్లో. కొంచెం కిందికి వెళ్ళాక ఇంకా ఇప్పుడు పర్లేదు. ఈ ఘాట్ సెక్షన్ ఇప్పటికైతే మాత్రం బాగానే డెవలప్ చేసిర్రు. I got tons of soul, I'm a true collectible. Famous, so famous, number one desirable. I do what I want when I want and how I want it. Leave you with the one in the air, that's how I roll. I got tons of soul, I'm a true collectible. Famous, so famous, number one desirable. I do what I want when I want and how I want it. Leave you with the one in the air, that's how I roll. I got change to throw, I don't care about no. చాలా కిలోమీటర్లు ఈ ఘాట్ సెక్షన్లో ట్రావెల్ చేసిన తర్వాత కనిపించిన పెద్ద ఊరు ఇది. ఇక్కడే బండి చైన్ సౌండ్ టక్ 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 అని కొట్టుకుంటున్నది. ఇక్కడ మెకానిక్ షాప్ ఉన్నా చూపించాలి ఒకసారి. కొత్త చైనే కానీ లూజ్ ఉంది అనుకుంటా. ఈ వైబ్రేషన్ల దెబ్బకి ప్యాండియర్లు ఊడేటట్టు ఉన్నాయి. రోడ్లు చూడండి అట్లున్నాయి. అమ్మో, నేను యాక్చువల్గా కొత్త రూట్లోంచి ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ ఫ్లడ్స్ ఉన్నాయని చెప్పేసి గూగుల్ మ్యాప్స్లో చూపించింది. ఆ ఏరియా నాకు ఎవరు ఫ్రెండ్స్ కూడా లేవు నిజంగా, అది ఫ్లడ్స్ ఉన్నాయా లేవా అని రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి టచ్ చేసి. ఓకే, మనం సక్సెస్ఫుల్గా గోవా స్టేట్లో కూడా ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు గోవా. కరెక్ట్గా 29 కిలోమీటర్స్ ఉంది ఇంకా నా రూమ్ దగ్గరికి. అంటే 30 కిలోమీటర్ల ముందు ఎంటర్ అయినాం గోవా స్టేట్కి అంతే. మీ అందరికి తెలుసు గోవా చాలా చిన్న స్టేట్. 5-10 కల్లా వెళ్ళిపోతాను నేను రూమ్ దగ్గరికి, ఇదే స్పీడ్లో వెళ్ళిపోతే. ఘాట్ సెక్షన్లో అయితే గజగజలు ఆడిస్తున్నా బండిని ప్రస్తుతానికి. మినిమం 90-100 మెయింటైన్ చేసుకుంటూనే వెళ్తున్నా. ఒరే రే 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 చిన్నరా బాలరాజు. ఓకే రైట్, ఇంకొక 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అరే అమ్మ, ఈ కుక్కలేని నన్ను చూస్తే పడి పడుతున్నాయి. ఇటు నచ్చట్లే అనుకుంటా నేను నచ్చట్లేదు, నా అవతారం నచ్చట్లేదు. చూడగానే కమోన్ అటాక్ ఉంటున్నాయి. కరెక్ట్గా 685 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పటి వరకు. మనం ఎంత టైం పట్టిందో చూద్దాం. 685 12 గంటల 25 నిమిషాలు పట్టింది. ఇదంతా రోడ్ల మహిమ. నాకు తెలిసి ఇంకొక 20 మినిట్స్ అంటే 12 hours 45 minutes పడుతుంది మొత్తం. చూద్దాం, మేబీ ఇంకా 5 నిమిషాలు ఎక్కువ పట్టచ్చు, 5 నిమిషాలు తక్కువ పట్టచ్చు, చెప్పలేము. అందులో 3 సార్లు డ్రోన్ షాట్స్కి. డ్రోన్ తీసిన అంటే ఖచ్చితంగా 15 నిమిషాలు. అంటే అటాచ్ చేసి మళ్ళీ డిటాచ్ చేయడానికి. ఇన్స్టా 360 షాట్స్ ఒక 3 సేమ్ అంతే, అదొక 30 నిమిషాలు. వెల్కమ్ టు గోవా ఫర్ ది సెకండ్ టైం. ఓకే, ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసిన నేను. ఇంకా 7 కిలోమీటర్స్ మాత్రమే ఉన్నది. వెల్కమ్ 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 టు గోవా. అండ్ ఇది బీచ్ సైడ్ ఏరియా కాబట్టి హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లోపల నుంచి నాకు చెమట గారిపోతున్నది. నాకెందుకో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ రూట్లో వచ్చినా అనిపిస్తున్నది. ఘాట్ సెక్షన్లలో మస్తు తొలవద్దు అది బండి స్పీడ్గా. ఓకే, ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. స్క్రీన్ షాట్ తీద్దాం. 12 hours 53 minutes పట్టింది. ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందంటే 706 అనుకుంటా. అవండి కరెక్ట్ చూడండి. ట్రిప్ 1 706 కిలోమీటర్స్. అబ్బా స్టాప్. చుక్కలు చూపించిన ఈ రోడ్లు అయితే మాత్రం మొత్తానికి. ఇక్కడైతే నాన్న. ఓకే, డెస్టినేషన్ డన్ డన్ డన్. And then